శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభించును. ప్రేమ, పెళ్లి, ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వ్యవసాయం, భార్యాభర్తల సమస్యలు, చెడు దృష్టి, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9764639967. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు ఉదయానికల్లా నువ్వు కోరుకున్న కోరిక తీరబోతుంది బిడ్డ. నీ సాయిని తండ్రిగా భావిస్తే వెంటనే విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మన ముందుకు తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, చూడు బిడ్డ, ఈ ప్రపంచంలో ప్రతి గింజ మట్టిలో పడిన వెంటనే అది మొలకెత్తుతుంది కదా. కొన్నిసార్లు దానికి తడి మట్టి అవసరం, మరికొన్నిసార్లు తగినంత వేళ్ళు అవసరం, మరి ఇంకొన్నిసార్లు కాలమే ఎడారిగా మారిపోతుంది. అయినా కూడా చివరికి సరైన సమయం వచ్చినప్పుడు ఆ గింజ తప్పకుండా మొలకెత్తుతుంది బిడ్డ. అలాగే నీకు వచ్చే కష్టం నువ్వు మంచిగా ఎదుర్కొంటేనే కదా, ధైర్యంగా ఎదుర్కొంటేనే కదా తర్వాత దాని ఫలితం అనేది వస్తుంది. నీ యొక్క శ్రమ తక్షణమే గుర్తింపు అనేది ఈరోజు నువ్వు పొందకపోవచ్చు తల్లి. కానీ నువ్వు చేసిన కృషి మాత్రం, కష్టం మాత్రం ఎప్పటికీ కూడా వృధా కాదు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. బాబా, నేను ఇన్ని రోజులు కష్టపడుతున్నా సరే, నేను రోజు శ్రమిస్తున్నా సరే, నువ్వు ఎప్పుడు కూడా నాకు కష్టాన్ని నాకు ఎందుకు తండ్రి బహుమతిగా ఇచ్చావని అనుకుంటున్నావు కదా. లేదు బిడ్డ, చెప్పాను కదా, ఈ భూమిలో విత్తనం నాటగానే అది మొక్కై మొలకెత్తుతుంది. అలాగే కాస్త సమయం అంటే ఆ మొక్కై మొలకెత్తడానికి కూడా సమయం పడుతుంది. అలాగే నీ కష్టం ఎప్పుడు వృధా కాదమ్మా. నీ భవిష్యత్తు యొక్క భద్రత కోసం నువ్వు పెట్టే పెట్టుబడిని తెలుసుకో. నీ జీవితం బాగుండడం కోసమే నేను ఇప్పుడు నీకు కొన్ని పరీక్షలు పెడుతున్నాను. వాటిని నువ్వు అర్థం చేసుకో తల్లి. నువ్వు ప్రతి ఉదయం కూడా నిద్ర లేచి అసలు కష్టాలు పడడం, బాధలు భరించడం, అవకాశాల కోసం ఎదురు చూడడం, అసలు ఎందుకు బాబా ఇవన్నీ కూడా నా అంతర్ముక్తికి అభివృద్ధి చేస్తాయా అని అనుకుంటున్నావు కదా. ఖచ్చితంగా చేస్తాయి బిడ్డ. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా, మనసులో పెట్టుకున్న ప్రతి ఆశయం కూడా, అలానే నీలో ఉన్న పట్టుదలతో కాపాడుకున్న ప్రతి కళ కూడా, ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ ముందు నిలబడి నీ యొక్క కష్ట వృధా కాలే తల్లిని నిరూపిస్తాయి బిడ్డ. ఆ సమయం అది త్వరలోనే రానుందమ్మా. కాస్త ఎదురు చూడు. కష్టం అనేది ఒక రకం శ్రద్ధ ప్రక్రియ నీలోనే బలహీనతను పూర్తిగా తొలగిస్తుంది. అలాగే నిన్ను బలంగా మారుస్తుంది. ఇక సహనంగా కూడా మారుస్తుంది బిడ్డ. జీవితాన్ని అర్థవంతంగా చూడగలిగే దృష్టిని కూడా నీకు అందిస్తుంది. ఇక నువ్వు పడే శ్రమ నిన్ను ఖచ్చితంగా పూర్తిగా మారుస్తుంది. ఈ రోజున ఎలాంటి సాకులు వెతకకుండా, అసమర్థత అంగీకరించకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్నావంటే ఇక నువ్వు ఒక యోధుడివి, యోధురాలవని నీ చుట్టూ ఉన్న మనుషులు ఎప్పుడు కూడా వెంటనే ఫలితాలు ఆలోచిస్తారు బిడ్డ. నిజమైన బిడ్డకి అంటే విజయానికి ఖచ్చితంగా సమయం రావాలి. ఒక పూల మొక్కకి పువ్వులు పూయడానికి వచ్చే పండ్లు కూడా ఎదగడానికి కాస్త ఓర్పు, సహనం కూడా అవసరం కదమ్మా. అందుకే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అద్భుతమైన రూపంలో అది నీ ముందుకు వస్తుంది. ఈరోజు నీ కష్టం మౌనంగా ఉండొచ్చు, కానీ నీ ప్రయాణం ఒంటరిగా ఉండదమ్మా. దాని గమ్యం మాత్రం నిన్ను వెలుగులో నిలబడుతుంది. ఇప్పుడు నువ్వు పడే శ్రమకి అసలు ఎవరూ కూడా నిన్ను ప్రశంసించలేకపోయినా సరే, ఏదో ఒక రోజు శ్రమ నిన్ను ఖచ్చితంగా గొప్ప స్థాయిలో నిలబెట్టి తీరుతుంది. గుర్తుపెట్టుకో బిడ్డ, నిన్ను చూసి మిగిలిన వాళ్ళు, నవ్విన వాళ్ళు ప్రేరణ పొందే రోజు కూడా రాబోతుంది. కాబట్టి ప్రయత్నించడంలో ఎప్పుడు కూడా ఓడిపోవద్దు తల్లి. 24 గంటల్లో రేపు తెల్లవారు ఉదయం లోపే నీ జీవితం మారుతుంది. నువ్వు పడ్డ కష్టానికి ఫలితం అందుకున్న రోజు వచ్చేసిందమ్మా. అసలు చెప్పాలంటే నీ యొక్క కష్టం ఎక్కడికి కూడా పోదు తల్లి, వృధా కాదు. అది నీ జీవితానికి వేసే ఒక బలమైన పునాది తల్లి. సంతోషంగా ఉండు. ప్రతి చెమట బిందువు కూడా నీకు ఒక మంచి కథ చెప్తుంది. నువ్వు ఇచ్చుకున్న విలువే నిజమైన గెలుపు. అవును బిడ్డ, నువ్వు ఎంత విలువనిచ్చుకుంటావో అంత నువ్వు ఎత్తుకు ఎదగలవు. అంత విలువైన గెలుపును నువ్వు సాధించుకోగలవమ్మా. చూడమ్మా, ఒక గొప్ప యంత్రం అనేది పనిచేయాలంటే దానికి లోపల కనిపించని భాగాలే ముఖ్యమైనవి. అవి తిరుగుతున్నాయా లేదా ఇప్పుడు ఎవరికీ కనిపించు తల్లి. ఆ యంత్రం విజయానికి మూల కారణం. మన కష్టం కూడా అంతే తల్లి, బహుళంగా కనిపించదు. కానీ నీ యొక్క శ్రమను ఇప్పుడు ఎవరు నీకు గుర్తించకపోవచ్చు. అది నీ లోపలే ఉండి నిన్ను బలంగా మంచిగా తయారు చేస్తుంది. తెలుసుకో బిడ్డ. నీ విలువ అనేది మారుతున్నప్పుడు ఎప్పుడు కూడా వేడి మాత్రం పెరుగుతుంది. నీ శ్రమ కూడా అంతే తల్లి. అది లోపల నిన్ను మంచిగా తయారు చేస్తుంది.
ఏదో ఒక రోజు అది నీ విజయం ముంగిట్లో నీ కష్టం అనేది అదృశ్యమవుతుందమ్మా. ఇక ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటావు. నా బాధలు, ఒంటరితనం, నా ఓర్పు ఇవే కదా నన్ను గొప్పవాణ్ణి చేశాయి అని నువ్వప్పుడు గర్వపడతా బిడ్డ. నీ ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది. అంటే ఇప్పుడు నిరాశపడద్దు. ఎందుకంటే శాశ్వతమైన విజయానికి నమ్మదగిన మార్గమే సరైనది అవుతుందమ్మా. త్వరగా వెలిగిన అగ్ని మంటలు చల్లగా మారిపోతాయి. కానీ నెమ్మదిగా వెలిగే దీపం మాత్రం రాత్రంతా మంచిగా కాంతివంతంగా నిలుస్తుంది. తేడా ఏంటో అర్థమైంది కదా తల్లి. చివరగా ఒక్క విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినమ్మా. నీ యొక్క శ్రమను ఈ ప్రపంచం చిన్న చూపు చూస్తే పర్వాలేదు, అది నీకు తెలుసు. ఎవ్వరికీ కనిపించిన ఎన్నో నిద్రలేని రాత్రులు, దిగులుతో నిండిన హృదయాలు, అంటే కన్నీళ్లతో గడిపిన కొన్ని క్షణాలు, ఇవన్నీ నీ విజయం వెనుక దాగి ఉన్న ప్రేరణలు తల్లి. నువ్వు వెళుతున్న మార్గం కేవలం నీకు మాత్రమే కనిపించవచ్చు, కానీ దాని గమ్యం మాత్రం ఈ ప్రపంచానికి ఏదో ఒక రోజు ఆశ్చర్యం కలిగిస్తుంది బిడ్డ. నువ్విప్పుడు ఒంటరిగా ఉన్నట్లు నీకు కనిపించవద్దు. దిగులు పడద్దు. నీకు తోడుగా నేనున్నాను కదా, ధైర్యంగా ఉండని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.